జమిలీ ఎన్నికలు భారతదేశంలో నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్‌లో బిల్ పాస్ చేసే అవకాశాలున్నాయి. జమిలీ అంటే అన్నీ కలిపి అని అర్థం. కపుల్డ్ ఆర్ టుగెదర్. అందరూ ఇప్పుడు అంటున్నట్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్. జమిలీ ఎన్నికలంటే దేశంలో పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరపడం. ఇది ఒక కొత్త ఆలోచన కాదు. కానీ దాన్ని అమలు చేయాలనేది ఇటీవల కాలంలో చాలా చర్చలకు కారణమైంది. మనం ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశాన్ని, ప్రయోజనాలను మరియు ప్రతికూలతలను ఒకసారి గమనిస్తే అది మన జీవన శైలిపై ఎంత ప్రభావం చూపుతుందో బాగా అర్థమవుతుంది. జమిలీ ఎన్నికలు ఎందుకు? ఇప్పుడు మనకు ప్రతి కొద్ది నెలలకోసారి ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఒకరికి పోలింగ్ రోజుల్లో సెలవైతే మరొకరికి ప్రచారం వల్ల ట్రాఫిక్ కష్టాలు, పిల్లలు ఎగ్జామ్ కోసం రెడీ అవుతుంటే పక్కనే లౌడ్ స్పీకర్ల గోల. ప్రతి 2-3 నెలలకు ఇదే కష్టం. జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి అన్ని చోట్ల ఎన్నికలు జరగటం. అంటే మనం ఎప్పుడు ఇలా పడే కష్టాలకు బదులుగా ఒకసారి ఒక వారం లేదా 10 రోజుల పాటు శ్రద్ధ పెట్టి మన పనుల్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ప్రయోజనాలు: రోజువారీ జీవనంతో పోల్చితే డబ్బు ఆదా. ఎన్నికల నిర్వహణ అంటే చాలా ఖర్చు. పాఠశాలల కంటే పెద్ద పెండింగ్ బడ్జెట్ ఉంటుంది. అదే ఒకేసారి ఎన్నికలు చేస్తే అది చాలా డబ్బు ఆదా చేస్తుంది. ఆ డబ్బును మన రోడ్ల కోసం లేదా స్కూళ్లకు ఖర్చు పెట్టవచ్చు. సమయం ఆదా అవుతుంది. మీ ప్రాంతంలో ప్రతి 3 నెలలకోసారి మైక్తో బజార్లలో పొలిటికల్ ర్యాలీలు జరుగుతుంటే ఎంత ఇబ్బంది. జమిలీ ఎన్నికలతో వీటన్నిటి నుండి ఉపశమనం పొందవచ్చు. సార్వత్రిక చర్చలు: ఇలాగే అన్ని ఎన్నికలు ఒకేసారి ఉంటే మన దేశం మొత్తం ఒకే వేదికపై చర్చలు జరుపుకోవచ్చు. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు టైముల్లో ఇబ్బందులు పడకుండా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ఇక ప్రతికూలతలు: మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే పెద్ద ప్లానింగ్ అవసరం. ఒకే రోజు అన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించడం అంటే పాఠశాలల సెలవులు, పండగ సమయాలు, రైతుల పంట కాలాలు ఇవన్నీ దృష్టిలో ఉంచి ప్లాన్ చేయాలి. ఇది చాలా కష్టం. ప్రజల శ్రద్ధ తగ్గవచ్చు. ఒకే సమయంలో అన్ని స్థాయిల్లో అనేక అభ్యర్థులు ఉండడం వల్ల ప్రజలు ఎవరిని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్లో పడిపోవచ్చు. ఇక కుటుంబాల్లో చర్చలు: ఉదాహరణకు నిన్ను నమ్మే చెల్లి ఒక పార్టీకి, నిన్ను నమ్మే అన్న మరొక పార్టీకి. కుటుంబంలోనే విభేదాలు వచ్చి సమస్యలు పెరుగుతాయి. జమిలీ ఎన్నికలు చాలా మంచి ఆలోచన, కానీ దీన్ని సరిగ్గా అమలు చేయడం చాలా ముఖ్యం. రోజువారీ జీవితంలో ఎన్నికల ప్రభావం తగ్గి ప్రజలకు ఉపశమనం ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ఇది సాధ్యమయ్యే వరకు మనం తగిన మార్గాలు వెతుకుతూ ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఒకే ఎన్నిక సమర్థవంతమైన దేశం అనే సిద్ధాంతాన్ని మనం స్వీకరించగలిగితే అది మన అందరి భవిష్యత్తుకి బాగుంటుంది, మేలు చేస్తుంది.